ವಾಸವಿ ಸರಿಗಂಗೆ ಪ್ರೋಗ್ರಾಮ್ ನಡೀಪದಲ್ಲಿ ನನ್ನ ಕಲಿಸುನೇವನ್ನೇ ಪ್ರಿಯಾ ಮನುಷಾ ಕವಿತಾ ದೀಪಾ ಬಾಲಾ ಸಂಗೀತ ಕಲೈವಾಣಿ ಸಂಗೀತ ಮಲ್ಲಿಕಾ ಕೇಳಿ ಸುಂದರಿ ವಿದ್ಯಾ వీళ్ళందరూ మనకు వాసవి పది సరిగ్గా చెప్పబోయేదే అందరూ చూసి ఎంజాయ్ చేయాలని అనుకునేవారు. சேவா சபாவினர் சொல்லரங்கம், அதாவது வாசவி தேவியோட முழு சரித்திராన్ని మేము చెప్పబోయేము. వాసవి దేవి సరితంట ఒక రాజు వచ్చి వాసవిని పెళ్లి చేసినట్టు అడుగుతారు. వాసవి వచ్చి మరుపు తెలిస్తారు. అందు నుంచి అగ్నిలో దిగేశారు. ఇంతవరకుగా తెలిసిన ఈనోడ మూలం కదా ఎందుకు వాసవి దేవి మన భూలోకంలో వచ్చి ఇంత కష్టపడవల అట్లానే విలక్కంతో మేము నేటికి మీకు ముళ్ళు కథని చెప్పబోయాము. సదిలేండి అందరూ వింట్రీ అట్లంట మన దేవుడు కథ అందరూ నస తెలుసుకోవచ్చును. ఇప్పుడు శివలోకం, శివన్ పార్వతి రెండు పేరు ధ్యానంలో ఉండారు. అప్పుడు ఒక 10-15 ఋషిகள் శివుని చూసేందుకు కాను వస్తారు. అప్పుడు వాళ్ళందరూ ఒక పాట పాడారు. ఆ పాటలో மதி மயங்கி சிவன் வச்சு கொல்ல நெச வாழ்த்து திரி అదాவது వాళ్ళని పూజ చేసింది మనం మగిల్చి నుంచి శివన్ వచ్చి నేను మీకు వరం ఇస్తాను, ఏం వరం కావాలా? ఆ ఋషి పేరు సమణ మహర్షి. ఆ సమణ మహర్షియే నీకు ఏం వరం కావాలా అట్లా అనేసి శివన్ అడిగేది. అప్పుడు సమణ మహర్షి నాకు వచ్చి పెద్దగా వరం అనేసి ఏమి తేవల, నీ కాలడిలో ఉంటానే నాకు అదే పెద్ద వరందా అట్లా అనేసి చెప్పేప్పుడు పార్వతీదేవి అడిగేది. సమణ మహర్షి శివనోడ వరం ఇచ్చేదని చెప్పేదే ఒక పెద్ద విషయం, దాన్ని మీరు వచ్చి నిరాకరించకుండా మీరు అడిగి తీసుకోండా అట్లా అనేసి చెప్పేది. సరే అట్లా అనేసి అయ్యనే నాకు వచ్చి ఆ ఋషి వచ్చి మన వైశ్యకుల ఋషి వాళ్ళందరిమే వాళ్ళు ఏం చెప్తారు అట్లంట, నాతోడ కుళ్ళ పెద్ద ఆశ ఏమింట మన వైశ్య కులం అంతా కులానికి మేన్మగా ఉండవల ఉండే 4-5 కులానికి విడ మన వైశ్య కులంగా మేన్మ ఎడంజి ఉండవల అది నాకు కొల్ల పెద్ద ఒక ఆశ. అదే మరి మన వైశ్య కులం వచ్చి వేదాంట్లో ఇడం పెరవల, అది ఆ వరం మటుం నాకు ఇయ్యండా అట్లా అనేప్పుడు ఫస్ట్ అట్లా అనేసి చెప్పేసి వరం నీకు ఇస్తాను తీసుకో అట్లా అనేసి చెప్పేశారు. కొల్ల మంచిది అట్లా అనేసి సరే నేటి నుంచే దానోడ విలువగా వచ్చినాయి, మీరు మీ తావుకు పోండి అట్లా అనేసి చెప్పేశారు. సరే అట్లా అనేసి అంతా ఋషికలు కిளம்பి శివలోకం నుంచి వెళ్ళకపోతా ఉండాలి. పోతా ఉండేప్పుడే అక్కడ ఒక అభయ కురలు వింటాను. ఒక ఆడబిడ్డ వచ్చి నేను కాపాడండా అనేసి కాలి వచ్చారు. ఆ ఋషికలు ఏమ్మా ఏడ ఇట్లా బతి వస్తావు అట్లా అనేసి అడిగేప్పుడే నేను చిత్రగంధని గంధర్వ రాజు త్వరతూని వస్తారు, ఆ దీంట్లో నుంచి నన్ను కాపాడండా అట్లా అనేసి వచ్చి ఆ ఋషికలకు వెనకాల నిల్చుని తంజమడించేది. తంజమడించేప్పుడు ఆ గంధర్వుడు వచ్చి చిత్రగంధనేవాడు త్వరతూని వచ్చి ఋషికల దగ్గర ఈ జడాముడి ఋషికలకు వెనకాల పోయి మరంజి ఉంటుంది, ఇది పెద్ద విషయమా నా వచ్చి ఆ చిత్రగంధనేవాడు ఏర్కడనే వచ్చి శివుని దగ్గర వరం తీసినవాడు, సాగు లేదు అట్లానే వరం తీసిన గర్వాన్న ఈ అటులీమంతా చేస్తూ ఉంటాడు. అప్పుడు ఇది నడిచేప్పుడు ఋషికల్ని ఏళనంగా మాట్లాడతాడు. ఏళనంగా మాట్లాడుతూ ఏమీ లేకుండా తేవలేండా మమ్మల్ని ఏళనంగా మాట్లాడేది, నేను ఏమీ నేస్తాను అడిగి తిని అట్లా అనేప్పుడు లేదే నువ్వు వచ్చి శివునికి ఆ శివలోకంలో ఉండే ధైర్యంలో నువ్వు నన్నే ఎదుర్చి మాట్లాడేవా అట్లా అనేసి ఆ చిత్రగంధాన్ని వచ్చి ఆ ఋషికల్ని కోపంగా మీరు వచ్చి భూలోకంలో పోయి పుట్టి కష్టపడవలా అట్లానే శాపం ఇచ్చేను అట్లా అనేసి చెప్పేది. దేవలాండ మాకు శాపం ఇస్తావా, నువ్వు ఇదే మరి శాపం అడందితువే అట్లా నిన్న ఆ ఋషియు చిత్రగంధనకు ఒక శాపం ఇచ్చేది. ఈ నడు గ్యాప్లో ఆ బిడ పరిధి లోగ పొడుస్తుంది. పార్వతీదేవి దగ్గర తంజమడింది. పార్వతీదేవి నన్ను కాపాడండి, ఈ మరి చిత్రగంధన గంధర్వరాజు నన్ను
దొరతుని వస్తాడు, వచ్చి వైశ్య కులం, వాడు వచ్చి రాజకులం. మా కులాన్ని వచ్చి వాడిని పెళ్లి చేసినందుకు అనుమతి ఇయ్యలేదు. అది తలిచి అందించి మా కులంలో ఉండే వాళ్ళందరూమే దీనికి మరుపు తెలియించి వాడు వచ్చి నన్ను అడగే తీరుతునేసి నన్ను దొరతుని వస్తాడు, నన్ను కాపాడండి అట్లా అనేసి. పార్వతి సరే నువ్వు లోపో నేను చూస్తున్నాను అన్నీ అట్లా అనేసి మాట్లాడుతూ ఉండేప్పుడు ఆ చిత్రగండ రాజు వచ్చి లోగొస్తాడు. లోగొచ్చిందో శివనోడు పార్వతియోడ బ్యాక్ సైడ్ని చూసేసి వాడొచ్చి ఆ బిడ్డతోడ గమనాల్లోనే లోగ రాను ఆ పార్వతీదేవి ఆ బిడ్డ మారిలే కంటికి తెలిసింది. నా దగ్గర నుంచి నువ్వు తప్పించముడిదే, నేను ఎంత పెద్ద రాదులే, నా దగ్గరనే నువ్వు వరకు తప్పించుని వచ్చేవా, ఇక్కడ ఓరు వల్ల నన్ను ఏమి చెయ్యముడిదే, నేను శివుడి దగ్గరనే వరం తీసిన వాడే అట్లా అనేసి చెప్పేసి ఆ పార్వతీదేవిని అంటేస్తాడు. అంటిందో పార్వతీదేవికి ఒళ్ళో ఒక ఆక్రోషమైన ఒక ఇది అయిపడుస్తుంది. తిరిగి చూసిందో వాడు అట్లే పడేస్తాడు. అంత కోపం వాడు వేగంగా వాడు కింద పడేస్తాడు. కింద పడిందో అమ్మ నువ్వు నేను తెలియకంటే తప్పు చేసేసి అట్లా నువ్వు అమ్మ అనేసి పిలిచిన ఒక వార్త నుంచి నువ్వు భస్మం అవ్వలే, లేదంటే ఇవాళ నేను భస్మం చేసింటునే, నువ్వు ఆ మారి కార్యం చేసిండావు అట్లా అనేసి చెప్పేప్పుడు నువ్వు దీనికి విడేదిగా నువ్వు భూలోకంలోపై అరకడగా పుట్టపోయావు, ఒక వీటిగా పుట్టపోయావు అట్లా అనేసి శాపం ఇచ్చేప్పుడు నేను మన్నించి కొండా నాకు శాప విమోచన ఇయ్యండా అట్లా అనేసి శివుణ్ణి దండం పెడతాడు. సరేసి శివన్ వచ్చి తండ్రి అదావు తండ్రి నువ్వు వచ్చి అదావు వరం ఇచ్చిన ఒక దీంట్లో నువ్వు ఇంత మోసంగా నడుచుంటివి, అది నుంచి నువ్వు వచ్చి భూలోకంలో పుట్టిగా కావాలా అట్లా అనేప్పుడు నాకు దీనికి వరం శాప విమోచనమే మాది ఇయ్యండా అట్లా అనేసి అడిగేప్పుడు నువ్వు పార్వతీదేవి నుంచి శాపం అడిగిన అదే అమ్మ నుంచి అదే పార్వతీదేవి నుంచి నీకు విమోచనము చిక్కునే అట్లా అనేసి చెప్పారు. ఓకే అట్లా అనేసి సరే అట్లా అనేసి ఆయన మనకి పొడుస్తాను. దాని వెనక శివుని ఏం చేస్తారు, నువ్వు కింద భూలోకంలోపై పుట్టా అట్లా అనేసి వాడిని పంపించేశారు. ఇక్కడ ఆ బిడ్డతోడ మామను వచ్చి ఆ బిడ్డ పేరు కీర్తిగంగ. ఈ కీర్తిగంగను సుగంధని పిలిచి మీరు ఈ వైశ్య కులంలో మీరు భూలోకంలో పోయి పుట్టి అందరికీ ఇదిగా ఉండవలా, ఎడుతుకట్టుగా ఉండవలా, మీరు అక్కడ పోయి పుట్టి ఎడుతుకట్టుగా మీరు ఉండవలా అట్లా అనేసి చెప్పి వాళ్ళని పంపించారు. దాని వెనక బ్రహ్మాన్ని పిలిచి మీరు వచ్చి ఈ వైశ్య కులానికి కులగురు భాస్కరాచార్యాలుగా పుట్టి ఈ వైశ్య కులం వాళ్ళని మీరు వలి నడకవలా అట్లా అనేసి చూసి బ్రహ్మాన్ని కింద లోకానికి పంపిస్తారు. అప్పుడు విశ్వకర్మ అనే వాళ్ళని పిలిచి ఈ వైశ్య కులం వచ్చి గోమతి నదికరలాగా ఉండే 18 పట్టిగా ఉరువాకి వీళ్ళకు ఒక తావుని అమర్చి ఇవ్వవలసింది నీ పొరుగు అట్లా అనేసి విశ్వకర్మానికి కింద పంపించారు. వీళ్ళందరూనే కింద పోయి పుట్టారు. దాని వల్ల అడుత విளக்கம் అనుష వాళ్ళు చెప్పారు. నమస్కారం. కుమరముప్పటి రాజాన్ని చూసేదానికి అక్కడ ఊర్లో ఉండే వైద్య జనాలు అందరూ వస్తుంది. కుమరముప్పటి రాజా అందరూ రాండ నమస్కారం అట్లంతా కాలు చెప్పేది. ఏం ఇంత పేరు తల్లవారు వేల కాలంగా అందరూ వచ్చిండేది ఏం విషయం అట్లంటే అడిగితే రాజా. దానికి అక్కడ ఉండేవాళ్ళు మన ఊరు వచ్చి నిన్న పంచం నీళ్ళే లేకుండా ఉండేదాల ఆవుదంతా నీళ్ళు కూడా లేదే, కొల్ల కష్టం బాగానే లేకుండా కొల్ల కష్టంగా ఉంది. మనం మనిషి ఏదో ఒకటి తినేసి మనం బతికుండే ఆనా ఈ జీవరాశి అంతా కొల్ల కష్టపడుతుంది. దానివల్ల మేమంతా చెప్తామంటే వస్తుంది అట్లా వైద్యులందరూ చెప్పేవారు. ఆ రాజా వచ్చి అవునే 18 పట్టణాలను బాణ లేకుండా పంజంగా ఉంటే నాకు నిండా కష్టంగా ఉండే దీనికి ఏం చేస్తామా అట్లంటే అడిగారు. అందరూ దేవుడా వాడిని కాపాడతాంలా అట్లా చెప్పేది. ఏం చేస్తా వైద్యుల గురు భాస్కరాచార్యాన్ని పోయి చూసి పిల్ల దానికి ఏం తోవనేది వాళ్ళు చెప్తారు. రాంట అందరూ పోయి చూస్తా అట్లా చెప్తారు. అక్కడ వాళ్ళందరూ పోయి కులగురుని చూసేదానికి పోగానే కులగురుకు తెలిసిపోయారు. జ్ఞాన దృష్టిలో ఎందుకు అవసరం వచ్చేది అట్లా అనేది తెలిసిపోయారు. సరే అందరూ రాంట అట్లా చెప్పేసి ఈ మరి చెప్పారు. మా ఊరు ఇంత బాగానే లేకుండా పంజం మిగతా ఉంది, బిడ్డ కష్టంగా ఉంది, దయచేసి ఈ మరి ఉంది అట్లాంటి అనడంలో అప్పుడు చెప్పారు. నేను చెప్పేది ఏమిట నీకు బిడ్డలు లేని వల్లదా ఈ మరి కష్టం ఏమి నాకు బిడ్డలు లేని వల్ల ఇంత కష్టమా నన్నించడానికి మక్కలంతా ఇంత కష్టమా ఓ రాజాగా ఉండిపోతే మక్కలు నసుండ వల్లడదనే తెలుసుకున్నా మీరు ఇట్లా చెప్పి నాకు ఇంత
కష్టంగా ఉంది. నువ్వు ఏమి కష్టపడక ఈ రాజాకు బిడ్డలు లేదంట ఆ దోషం వచ్చి மக்கள் అందరికీ వచ్చునే దానికి మనం ఏం చెయ్య முடியும் నీ తప్పు ఏమి கிடையாது అట్లంతా కులగురు చెప్పేది ఉంటాను నా రాజాంట అందరినీ నచ్చ చూసుకోవాల కానీ ఒక ఇదిగా ఉండే తవర ఇంకేది ఏం చెయ్యవల గోమదక్కడికి వచ్చి పశువు నుంచి పుట్టిన వాళ్ళే ఆ గోమాదాన్ని బలి లేకంటే ఇంత మంచం ఇదిగా ఉండిపోతే నాకు కష్టంగా ఉంది దానివల్ల మీరు వచ్చి ఓరికి సంతాన భాగ్యం ఉందో వాళ్ళు చూసి వారిసి ఉండే వాళ్ళగా చూసి మీరు ఈ రాజ్యాన్ని ఇయ్యంగా అట్లా అని చెప్పాను నువ్వు చెప్పేది రైట్గా లేదు చెప్పల ఆనా ఎంతో ఉడనే చెయ్య முடியுது లేదు నాకు వచ్చి సన్యాసం ఇయ్యంట ఈ పావం నుంచి నాకు శాప విమోచనం ఇయ్యంట అట్లా అని చెప్పారు నువ్వు తెలిసేది పట్టు తెలియదు దేవుడు ఏం తెలిసిండేది మనకు తెలియదు అందుకు మనం ఒక నిమిషం యోచన చేయగల మనం యోచన చేయవల మన ఉలగానికే పడి అడిగేది అన్నపూర్ణి దేవిదా ఆ దేవుడిని మనం తెలిసి పరాశక్తి యాగం చేస్తాం ఆ దేవుడు ఒక మంచి దోమ మనకు చూపుచునే నువ్వు ఏమీ తెలియక దేవుడు మనకు తుడగా ఉండే మనం వచ్చి చేస్తాం ఆనా అది నిద్ర తినేది ఎక్కడ పోగంట ఒకే తిరిగా 48 దినం వచ్చి చెయ్యవల ఆ యాగం దానికి ఏ తడను రాకూడదు అట్లా చెప్పారు ఊరుండే జనాలంతా చెప్పారు బాబు మీరు దినో చేస్తానే ఉంటారు ఇప్పుడు 48 దినం అయిపోచ్చా మీరు ఏం చేస్తారో తెల్ల చేసిందని దేవుడు ఏం అభిరుచిని తెల్ల చూస్తాం మనంతా అట్లా చెప్పారు ఆ యాగం యాగం చేసేప్పుడే శివలోకంలో వచ్చి శివుడు పార్వతి మాట్లాడుతున్నారు శివుడికి వచ్చి పార్వతీదేవి నువ్వు పోయి వాళ్ళంతా అరులు ఇచ్చి వాళ్ళంతా వచ్చి నిండే దండం పెట్టారు కదా నువ్వు పోయి కింద ఉండి ఆశ అని చెప్పారు ఏం ఇట్లా చెప్పారు నేను ఇప్పుడు ఉంచేసి ఎట్లా పోతున్నా నేను పోచాను అట్లా పార్వతీదేవి చెప్పారు అట్లా చెప్పకూడదు చిత్రగంధ శాపం నుంచి నేను అంతిమ శాపం విలకవల అట్లా నువ్వు అగ్ని స్నానం చెయ్యవల ఆ అగ్ని స్నానం చేసి నా వంట నువ్వు తిప్పి రావల అట్లా చెప్పారు ఉంటాను పార్వతీదేవికి నిండే యోచన ఉంటాను శివన్ వచ్చి చెప్పారు లేదే నువ్వు పొద్దు వింట అగ్ని స్నానం చేసేసి వస్తుంది వింట 10 విరదేగా రావచ్చు నీకు నువ్వు వచ్చి పూలోహనంలో పుట్టావలా అట్లా చెప్పారు నందిని పిలిచి నువ్వును పూలోహనంలో పుట్టావలా అని చెప్పారు వైక శ్రావణ అన్న ఒక దేవ గురువుని పిలిచి వీళ్ళు 2 పేరు వచ్చి జోరిగా ఐక్యమయ్యాయి వీళ్ళని పూలోహనం ఇంకెట్లా నువ్వు చెయ్యవలా అట్లా చెప్పారు ఎందుకోసం పూలోహంట సమాధాన మునివర్ శాపము నంది శాపము పోవాలనే అవసరం పూలోహంలో పుట్టేదానికి దేవుడు కన్య పరమేశ్వరి దేవుడు నందిను పోయేది ఇప్పుడు నాకు அடுத்த தொடர்ச்சி కథగా కనికా సేవా సభాలయించి కనిక మాట్లాడేది భాస్కరాజ్ గారు చెప్పినట్ల దుష్టశ్రేష్ఠయు దుష్మాపాలు బిడ్డ కావాలని చెప్పేసి పరాశక్తి గురించి యాగం చేసేది ఆ యాగం చేసేటప్పుడు దానిలోని అగ్ని దేవత వచ్చేది వాళ్ళు ఎలాంటి వచ్చాడో వాళ్ళ చేత పరవణం అవుతుంది అప్పుడే అక్కడ పరాశక్తి చూడలేదు వాళ్ళు ఏం చెప్పారు అట్లా మీరు నన్ను తెలిసి దూరం యాగం ప్రాంతంగా చేస్తే సంతోషంగా చేస్తే నా కొండ సంతోషంగా ఉంది అట్లా అనేసి చెప్పారు నా నవాంశాల వల్ల పార్వతి దేవి వచ్చి దక్షిణ తాపం నుంచి ఈ భూమిలో పుట్టపోయారు వాళ్ళు వచ్చి అర్ధనాశ్వరిగా పుట్టారు వాళ్ళ గురించి మీరు అమ్మనైనా ఉంది అట్లా మీరు అమ్మనైనా ఉంటే ఇది ఇచ్చేది అట్లా వాళ్ళు చెప్పారు మీరు ఇంత జనాల పెళ్లి లేదు కవల పట్టుకుంది ఆ కవలను మీకు తీరేస్తుంది అట్లా వాళ్ళు చెప్పేశారు దాని వెనక దుర్భాషం ఉండి వారు తాపం నుంచి నగరీశ్వరాలు వచ్చి మీరు పొడుగుగా పుడుతుందని చెప్పారు మీరు వచ్చి అగ్నిదేవతాలకి ప్రసాదం తీసి ఎత్తుకోవాలని చెప్పారు ఆ ప్రసాదం తీసి ఎత్తుకునేటప్పుడు చెప్పేసి వాళ్ళు పోడ్చారు ఆ ప్రసాదం తీసి తిన్న వాళ్ళకి వీళ్ళకి 2 బిడ్డలు పుట్టారు మనకు నామకరణ నడుస్తుంది దానిలో వచ్చి ఆడపిల్లకి వాసి కలిగా పరమేశ్వరి ఇంట్లో పేరు పెట్టారు ఒక పిల్లాడికి వచ్చి పిల్పాడు సంఘం వేసి పేరు పెట్టారు ఇప్పుడు వెళ్ళిందమ్మా ఇప్పుడమ్మా ఇటు పక్క వచ్చి ఈ పేరు
వాళ్ళు వచ్చేసి వాళ్ళ అనంతాన్ని వాళ్ళని పిలిచి పాపులర్ కల్ప ఎట్లా ఉండేది అనేసి అడిగేది. ప్రభు పెనుకొండ పట్టణ అరసన్ కుమరముపతి ఏలాపుత్ర అరసన్ అవచి భైరవనాథ சஷ்டி 102 கோத்திராలు వాళ్ళే 18 பட்டி தலைவர் అందరిమే నష్టం ఉండేది. అట్లా చేసి వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఏంటా మన కథాన్ని కూడా వాళ్ళ కథాన్ని అక్కడ ఆట మేబీ పాట ఏంటి ఇదంతా చూసాను. ఇప్పుడే మన కథాన్ని కూడా వాళ్ళ కథానాలలో కొల్లహా ఉంది అట్లా అనేసి వాళ్ళు చెప్పారు. దీనికి ఏం చేస్తాం అట్లా రాజా అడిగారు. దీనికి ఏం వాళ్ళ మామ పేరు వచ్చి బాలక్ష. దీనికి ఏం చేస్తాం మీరే చెప్పండి అట్లా అనేసి అడిగేటప్పుడే వాళ్ళ మామ చెప్పారు, ఈ వేళ పెట్టి లేకుండా ఉండేవాళ్ళంట వాళ్ళ మాటని విని మన మయకి కూర్చుంటే బిడ్డ மயங்கி கூடாது. మన మయకి కూర్చునేసి కూడా తిప్పి మన వల్ల నెయ్య முடியுது అట్లా చెప్పారు. అప్పుడు మన తాకుదలు చేస్తాం. తాకుదలు ఎట్లా ఉండేవాళ్ళు అట్లంట అంగ వంగ కలిగ సేర సోళ పాండ్య నాటు మండలం నుంచి ఈ తాకుదల్ని చూసేసి మన చూసా నట్టడు ఇట్లంతా చేసేస్తే వాళ్ళు మన చూసి భయం పెట్టాలా అట్లా అనేసి వాళ్ళు చెప్పారు. அதாவது இது மாதிரி చేస్తారా వాళ్ళని మన అడిపోయినా మన వెంట పెట్టుకోకుండా కలతో ఉండకూడదు వాళ్ళని అట్లా చెప్పారు. అప్పుడు మీరు ఏం చేస్తారు ఆకలి సీకిరం ఆరాం చేస్తాం పడని రెడీ చేయండి అట్లా చెప్పారు. అందుకే ఇంత అవసరం పడకూడదు అంతలో రెడీ చేయి చెప్పారు. మీరేంటి ఆకలి చేయటం మీరేనా చెప్పారు. సరే చేస్తాను చెప్పేటప్పుడు మీరు చెయ్యకుండా అలా చెప్పారు. ఇది ఏమి అట్లా చెప్పారు. వాళ్ళేమి చెప్పారు అట్లా వాళ్ళంతా మూలకాలం వచ్చి పైగా పసుకల్దా ఇప్పుడు ఆ పసుకలు కనిపిస్తున్నా వాళ్ళు ఇట్లంతా ఉంటారు అనిచ్చి ఆ పసుకలకు వచ్చి మనం వరి వేయాలా అప్పుడుదా వాళ్ళ పట్ట మడగలే అట్లా నెక్స్ట్ వాళ్ళు చెప్పారు. దీని వెనకాల అన్నిగా సబ్బర్ తోడ నా ఫ్రెండ్ వచ్చి దీపం మాట్లాడారు. తొడచి వచ్చి వాళ్ళ మామ వచ్చి ఏమి ఇంట వేసుకునింట వాళ్ళ వైఫ్ బెడగుండాలో ఉండే వాళ్ళ అంత పశు ఎలుమను జాస్తిగా ఉంది దాన్ని పెట్టిదా వాళ్ళు వడికి ఎత్తుండ్రా వాళ్ళంటే చెప్పి అందరు అక్కడ ఉండే వాళ్ళ ఒవ్వరు ఇంట్లో నిండుగా ఆవు ఎలుమంతా ఉన్నాం. వాళ్ళకి అందరూ తాము మనం వచ్చి వరికి దించే వాళ్ళంటే మాట్లాడి ఒక తూదువని పెనుగుండ పట్టణానికి పంపేది. ఆ తూదువని వచ్చి పెనుగుండకు వచ్చినవనగా కుసుమప్రభు రాజా తావు వచ్చి ఈ మరి నేను ఆంధ్ర కర్ణాటక రాజా విజయాత ప్రభు వాళ్ళ తూదువని మాట వచ్చిందేనా రాజాவோட ఇది ఏమిట ఈ తావు నిండుగా ఆవు ఎనుము ఉంది దానికి వచ్చి ఒక బంగారు కాసు వరిగా విధించేమో అట్లా అని చెప్పారు. ఇది వినినవనగా వాసవమ్మ వాళ్ళ మామ భైరవరు వచ్చి ரொம்ப కోపడి నేమెందుకు నేను వరి విధించవాళ్ళ అట్లా అని అడిగారు. దానికి వాసవమ్మ వాళ్ళ నాయన పుష్పప్రభు వచ్చి ఇది తూదువన్ని వచ్చి మనం మదించవాళ్ళ వాళ్ళతో సండంగా వేయకూడదు లేదంట మన వెనుగుండ నగరం ఫుల్లా రక్తాలుగా ఓడును అందు నుంచి తూదువన్ని మదించి వాళ్ళు ఏం చెప్పారని వినవాళ్ళ అట్లంటే చెప్పారు. అప్పుడు వచ్చి వాళ్ళ మామ కొంచెం శాంతంగా ఉండేరు. దాని అనగా ఆ తూదువని తావు మీరు ఏం చెప్పారు మా రాజాకు బదిలా అట్లా అని అడిగేప్పుడు మేము అందరు తావు యోచించి మేము ముడిలు చెప్పేమో అట్లా అని చెప్పి తూదువన్ని పంచుడు చేసేది. అప్పుడు వచ్చి వాసవమ్మ అమ్మ వచ్చి వాళ్ళ నాయన తావు బంగారు కాసు అడుగుతారు. వాళ్ళ మామ తావు అదే మరి ఒక బంగారు కాసు అడుగుతారు. ఊర్లో ఉండే వాళ్ళ తావు అందరు తావు ఓ బంగారు కాసుగా అడుగుతారు. ఓరోరు ఇస్తారు ఓరోరు ఇయ్యలేదు. ఆ బంగారు కాసుగా అంతా తట్టలు పెట్టి వాసవమ్మ వచ్చి ఓ శివుడు గుడిల ముందరికాడ కూర్చొని ధ్యానం చేసేది. అప్పుడు ధ్యానం చేసేప్పుడు అన్నాడు సాయంత్రం అందరు ఇంటి ముందరికాడలో బంగారు కాసు వానగా పొడుచుతారు.
అది ఎత్తును పోయి కుసుమ ప్రభు వచ్చి విజయాంత ప్రభు తావు వరి కాసుగా కట్టేసేది. ఇప్పుడు వచ్చి వాసవమ్మ కూడా వర్ణనని చెప్పేది. ఆ అమ్మ కண்గల్ని చూస్తా నక్షత్రం మదిరి చొలుచున్నాం. సిరిపు చూస్తా శాంతంగా అందంగా ఉన్నాం. ఏ కష్టం ఉన్నానో ఆ అమ్మవారిని చూసిందిట మనగా అది మాయగా మరిందిపోతున్నాం. వాళ్ళు కాలు పెట్టేటావంతా చెట్లో ఉండి పువ్వంతా కూర్చున్నాం. దీని తొడచి బాగా చెప్తారు. కనిగా సేవా సభతోని బాగా చెప్తారు. శివుడి గుడికి పోయి దండం పెడతా ఉంటారు. శివుడిని చూసి పూజ చేస్తూ ఉంటారు. ఓం నమశివాయ ఓం నమశివాయ అట్లా అనేసి పూజ చేస్తారు. అప్పుడు వచ్చి శివుడు వచ్చి కాత్యాయిని అట్లా అనేసి పిలుస్తారు. వాసవాంబ ఒక ఆత్మ స్వరూపంగా కైలాయానికి పోతారు. కైలాయానికి పోయిన వెనక వాసవాంబ వచ్చి స్వామి అట్లా అనేసి వర్తంగా మాట్లాడతారు. ఆ వర్తాన్ని చూసేసి శివుడు అడుగుతారు, కాత్యాయిని శివాని భవాని ఎందుకు ఇంత కలకో నీకు అట్లా అనేసి అడుగుతారు. దానికి పార్వతీదేవి చెప్తారు, నేను మా నాయన ఇచ్చిన సాగు నాకు ఇంకానూ వచ్చినని లభించుతా ఉంది అట్లా అనేసి చెప్తారు. ఒక జన్మాల దక్షిణకు కూతురుగా సతీనే పేర్ల పుట్టింది. ఈ సతీనే పేర్ల పుట్టిన వెనక మా నాయన మిమ్మల్ని పెళ్లి చేస్తుంది. మా నాయన ఓ యాగం చేశారు అనేసి వినపడి నేను అక్కడ పోవలే అట్లా అనేసి మీ దగ్గర అడిగింది. మీరు వచ్చి కంటిన్యూగా ఆ యాగానికి పోకూడదు, మన పిల్లిగడ్డతో పోకూడదు అట్లా అనేసి చెప్పింది. అయితే నేను వచ్చి మన నాయన వచ్చి మిమ్మల్ని పిల్లిగడ్డ చేసింది సరి లేదు నీకు నేను వాళ్ళ దగ్గర అడగవలే, నేను కోసమే నేను పోవలే అట్లా అనేసి పోతుంది. అక్కడ పోయిన చోట్ల మా నాయన ఇక్కడ అది మరి అడిగేటప్పుడు నన్ను ఒడి చేసి ఇక్కడ మీరు పిల్లిగడ్డ ఇక్కడ యాగం చేసేదే అట్లా అనేసి అడిగిందానికి వాళ్ళు వచ్చి శివుని నిందన చేసి ఆ నిందన చేసింది నా వల్ల విననే ముడిలేదు. దాన్ని చూడను ముడిగంట వినను ముడిగంట నన్నే నేను యోగనికి దగించునేసి బలి చేసుకునేసి ఆ దుఃఖం తాళగంట మీరు అంత వేదన పడింది. దీని నుంచి నా ఇంక మీద ఇల్వర్కలే నాకు వద్దు, ఇల్లరమే వద్దు అట్లా అనేసి ధ్యానానికి పోడేసి అది మటుమా. అప్పుడు దానికి కనుక నేను వచ్చి హిమవాన్ మనగా మైనావతి వాళ్ళకి పార్వతి నేను పేర్ల కూతురుగా పుట్టి అప్పుడు మా నాయన వచ్చి మాకు దాన్ని కొల్లగా సపోర్ట్ చేసి అయితే వచ్చి మా అమ్మ వచ్చి నేను పరమేశ్వరి రూపం నీకు తెలిసి కూడా సది మారి నా కూతురుకు ఏదైనా ప్రశ్న వచ్చేసినో అట్లా అనేసి నేను వచ్చి ఇది చెయ్యచాలే పెళ్లి చేసి చాలా అట్లా అనేసి శివుడికి ఒకే కాలం వేసి అప్పుడు మీరు వచ్చి వాళ్ళని సంబంధించబెట్టి నన్ను పెళ్లి చేసుకుని నాకు అంత మర్యాద అంత గౌరవం ఇస్తుంది. ఇప్పుడు ఇంత కష్టపడతా ఉండే మిమ్మల్ని పిలిచి తిప్పి ఇంకా ఆ సావ నాకు ఇంకా తొడరుతాంది ఈ జన్మాలను అట్లా అనేసి వాళ్ళు చెప్పారు. దానికి శివుడు చెప్పారు, ఎందుకు ఇట్లంతా మాట్లాడేవారు, నువ్వు సర్వ మంగళ కదా, సరస్వతి లక్ష్మి అగలిగే ఇది మారి అంతా దేవాది దేవతలు నీ దగ్గర వచ్చి సర్వమంగళ నాకు వరమిల్లి అట్లా అనేసి అడిగేవారు. జగజ్జనని సర్వమంగళ నువ్వు ఇట్లా వేదన పడచుమా అట్లా అనేసి చెప్పారు. దానికి పార్వతీదేవి మిమ్మల్ని ఉడిచిని ఎట్లా ఉండేదని అవునే అంతా మగవాళ్ళు వాళ్ళ పెండ్లం వచ్చి అంతా మగవాళ్ళు తోడ వాళ్ళ మౌడు తోడ నిలల్లదా ఉండవులే నిలల్లకే ఉయిర్ పోవులే అట్లా అనేసి తెలిసేది. నాకు మట్టు ఈ కష్టం వచ్చేస్తా నేను మట్టు ఇక్కడ పిరించి ఉండేనే అట్లా అనేసి చెప్పారు. దానికి శివుడు చెప్పారు, నువ్వు ఇక్కడ పిరించి ఉండేవు, నువ్వుదా నీలోగా నేను ఉండేను, నువ్వు నా వెంటనేదా ఉండేవు అట్లా అనేసి చెప్పారు. అది వచ్చి పార్వతీదేవి ఒప్పుకోలేదు. ఉడనే శివన్ వచ్చి శివతాండవం ఆడారు. అప్పుడు ఒక చిన్న పాట పార్వతీదేవి పాడారు. అకారం ముకారం మకారం ఓంకార రూపం రూపం అనంతం అఖండం అభీష్టం ఆదిదేవం దేవాదిదేవం అనంతం అభీష్టం పరమాత్మ తేజం అట్లా అనేసి ఆ పాట పాడేగానే అంతా రూపంగా శివుడు వచ్చి వాళ్ళకి కాల్చేసారు. దాన్ని చూసి సంతోషపడారు పార్వతీదేవి. దాని వెనక శివుడు చెప్పారు, నేను ఎప్పుడుమే నీ వెంటలా ఉండేది, నా సంకల్పం లేకుండా ఎదిమే జరగదు, అంతామే నా సంకల్పం లేదా అట్లా అనేసి చెప్పారు. దాని వెనక శివమైతాను నేనే, శవమైతాను నేనే, నీకేదైనా
నీకు ఏదైనా నేను ఇది ఇవ్వనా వరకు ఇవ్వాలంటే నేను ఇచ్చాను, నువ్వు ఏ వరకు కావాలో కోరుకోవట్లేదు. దానికి పార్వతీదేవి చెప్పారు, నాకు మీ వెంటనే ఉండవులే, సూర్యుడు చంద్రుడు వేరే దిశలో ఉంటాను, మారచ్చు, అయితే మీ వెంటనే ఉండాలి అట్లాంటి మాదిరి వారు అడిగారు. సరే ఇచ్చేనా అట్లా అనేసి చెప్పారు. నీ అనుభని మెచ్చి తిని, నీ అనుభవ నీ భక్తి దీని అంతా నేను వచ్చి అడిమగా ఉండేనే అట్లా అనేసి వాళ్ళు చెప్పారు. ఇంత మరి చెప్తా ఉండగా వాసవి అట్లా అనేసి వాసవి కూడా అమ్మ కుసుమాంబ పిలిచారు. దాన్ని విని ఉండగా శివుడు చెప్పారు, నవ్వేసి మా కొత్త అత్తగారు పిలిచారు, మా పోడ్చిరా అట్లా అనేసి చెప్పారు. సరే అనేసి వాళ్ళు వెళ్ళారు. దీని తొడచి కథ వచ్చి మా ఫ్రెండ్ సంగీతాక మాట్లాడారు. వాసవి అట్లా అనేసి కుసుమాంబిగా వాళ్ళు పిలుచుకునే వస్తారు. వచ్చి ఏమా వాసవి, నువ్వు ఎప్పుడు చూసావు ఇక్కడ దేవుడి గుడిలోనే కూర్చుని ఉంటావు, నీ వయసు పిల్లగా ఆటలు పాటలు చెప్పేసి ఎంతో సంతోషంగా ఉంటారు. అంతా నువ్వు ఎప్పుడు చూస్తావో ఈ నటేశ్వర వెంటనే కూర్చుని తపస్సు చేస్తూ ఉంటావు. ఇది నస్తుంది అమ్మా, ఇది చూసా నా పొళ్ళ కష్టంగా ఉంది మా అట్లనే యాగమ్మ ఇట్లా చెప్పేది అట్లనే ఆ కాల సతీ మరి నువ్వు ఇట్లా ఉండాలి అనేసి చెప్పగా సతీదేవిగానే ఉంటా నాకు కొల్ల సంతోషమ్మా అట్లని చెప్పేది. అంతా కుసుమాంబిగా దాన్ని వేసి కొల్ల కష్టపడేది. వాళ్ళ ఆ సతీదేవి మరి ఉంటా పర్వాలా అని చెప్పేపోతే ఆ గుడిలో ఉంది అంతా మనీ అంటే కొట్టుతుంది, అది కొల్ల కష్టంగా ఉంటుంది. వాళ్ళక ఆ నైట్ కుసుమాంబిగా వాళ్ళకు ఒక కణం వస్తుంది. వాసవి వచ్చి నిప్పులో వేస్తా వాళ్ళకు ఒక కణం వస్తుంది. ఇది మరి ఇప్పుడు అది మరి నచ్చేదని ఇంకా దేవుడి చాలా అని చెప్పేసి ఏడ్చేది. అంట వాసవి అమ్మ వచ్చి ఈ విధాన్ని అడిగే వాళ్ళకి విధి ఉంటా అది మార్చేదని గోరు వల్లనే కాదు అట్లా చెప్పేసి తోడ్చేది. వాళ్ళ అమ్మ పొళ్ళగా కలిగేది. అట్లా మనకు ఇది మరి ఇది ఇట్లా ఉండగా విరూపాక్షం వాళ్ళ తమ్ముడు వచ్చి వాళ్ళ మామ వెంట చెప్తా ఉంటారు, అత్త మామ వెంట ఈ మరి మీ కూతురు నన్ను కోతి వేసి పిలుస్తుంది, కోతి మామ వేసి పిలుస్తుంది, ఏమేం చూడింటారు. అవును కదా, నేను అక్కడ చెప్తున్నాను, నువ్వు కోతి నీ వెంట ఉండేవాళ్ళు నీ స్నేహితుడు అట్లా కోతిగా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుని వాళ్ళు పోయి చూసుకుంటారు. వీళ్ళు ఇట్లే ఉంటాయి ఎంత వీళ్ళ ఒక హాల్ సెకండ్ వేసేస్తారు అట్లా వేసి వాళ్ళలోగా మాట్లాడారు. ఇంకో దినం వాళ్ళ అత్త వచ్చి వాళ్ళ కూతుర్ని పిలుచుకుని వాళ్ళ కుసుమాంబ వంటను వాళ్ళ మొగుడు వంటను వచ్చి చెప్పారు. ఈ మరీ చూడుమా వీళ్ళతో ఆట ఎల్లగాయంగా పోతా ఉంది, వీళ్ళకు కాలు కట్టి వేసేస్తారా పర్వాలా అట్లా అని చెప్పేసి చెప్పింది. యాల ఏం చేసేది అట్లా ఈ మరి విరూపాక్షని కన్ను పెట్టుని దీని పైన తలపైకి ఒక పన్నెండు పెట్టుని దాన్ని వచ్చి కుడి చూసి కొట్టేట్టు ఆడుతూ ఉంటారు. ఏమైనా ఆయన ఓరి ఏం చేసేది మంచి వీళ్ళకి ఒక కాలు కట్టి వేసేస్తారా పర్వాలా అట్లా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉండగా అప్పుడు వాళ్ళ నాయన చెప్పారు, వీళ్ళ అక్క వాసవి ఉండగా వీళ్ళకి ఎట్లా పెళ్లి చేసేది అట్లా అని చెప్పేసి చెప్పారు. ఓ అవును కదా, సరే అప్పుడు వాసవిను పెళ్లి చేసేస్తాం, వాళ్ళ సూయంవరం పెట్టేస్తాం, అట్లా సూయంవరం చేస్తామంటే అందరిలో వచ్చి కర పట్టేస్తామా అట్లా అని చెప్పారు. దానికి సరే వాసవి అడిగేసి మనం ఇది చేస్తామా అట్లా అని చెప్పి వాసవి ఎక్కడ ఉంటారు అట్లా చూస్తాక భాస్కరాచార్య బట్ట వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఏం మాట్లాడారు అట్లా అంటాక వచ్చి ఈ లోకాలు ఉంటాయి అంట, ఎక్కడ చూసామో చిక్కదు అంటే అది మన లోకం ఉంది, అది ఏమి అట్లా అని చెప్పేసి భాస్కరాచార్యాలు అడుగుతాక మనకి అమ్మవారు చెప్పారు, అది మన శాంతిగా మన నెమ్మదిగా అది ఎక్కడనో చిక్కదు, అది మన లోకగా ఉంది అట్లా అని చెప్పేసి అమ్మవారు చెప్పారు. వాసవి చెప్పారు, మనగా మనుషులు ఇరందాలు వాళ్ళు ఉసురు పోతాను నిలచి ఉండేది ఏది కనుక వాళ్ళు చేసే ధర్మంగా అదిగా నిలచి ఉన్నది అట్లా అని చెప్పేసి వాసవి చెప్పారు. అనగా ఈ మనుషుని జన్మం పుట్టేసేది అంటే వాళ్ళు వీటిని మర్చేసేది, అది ఏమి అట్లా కలుగుతాక అది ఏమీ లేదు,
మనం పుట్టేము అంటే అది చచ్చేసాము అట్లనే విషయం వాళ్ళు మర్చేసారు. దాని నుంచి వాళ్ళు ఆటం వేసారు. నిజం వాళ్ళు గురించి ఉంటుందా సరిగా పోయినా మన ఉయంత ధర్మం ఏమి అట్లంటాక అది అహింసైత అట్లా అని చెప్పారు. మనకు కడుమయానది ఏమి అట్లా అని చేసి భాస్కరాచార్య అడిగిన సత్యందా కడుమయానది సత్యందా ఈ లోకాన్ని సత్య స్వరూపంగా ఉండేది ఆ ఈశ్వరుని మట్టందా అట్లా అని చెప్పేసి చెప్పారు. తనితనిగా మనం పుట్టుతాను రెండు పేరుని ముందు చేసే బంధం ఏది అట్లనే సరిగ్గా అది తిరుమలందా అట్లా అని చెప్పారా. అప్పుడుదా వాళ్ళ అమ్మ నాయన అత్త మామ అందరమే వస్తారు. వచ్చి అవునమ్మా మేము అది ఎలా చెప్పాము నీకు పెళ్లి చేసి పెట్టేస్తాను ఉంటాము ఏం చెప్పాము అట్లా తరంగా వాళ్ళు వచ్చి మౌనంగా ఉంటారు. ఈ మౌనంని నేను సంబంధం వేసి ఎత్తుకుంటుమా అట్లా తరంగా లేదు నా మనసులో ఇది ఉంది అట్లాగే ఏమి చెప్పు ఓరుగా ఉంటానో అలాగే పెళ్లి చేసుకుంటేమో చెప్పు అట్లనేది దాని వాసయుడు నా పేరు ఏమి అట్లాంటి కన్నిగా అట్లా చెప్పారా. అప్పుడు కన్నిగా ఉండేదిగా నా ఆశ అని చెప్పారు. అక్కడ ఉండే భాస్కరాచార్య వాళ్ళ అమ్మాయిలు ఆయన అందరినీ వాడిపోయారు. ఏం చేసేది వాళ్ళకి కూర్చోలేదు దీని మీద